హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. దీనికోసం మీరు ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఫైల్, న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ద్వారా ఒక న్యూ బ్లాంక్ ఫైల్ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫోటోని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెను పిక్చర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే సిస్టంలో మీరు మీ ఫోటో ఎక్కడైతే ఉంచారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ద్వారా మీరు ఫోటోని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ ఫోటోని సైజు తగ్గించుకోవడానికి మీరు ఇక్కడ హైట్ విడ్త్ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫోటో సైజ్ తగ్గించడానికి ఇక్కడ ఫోటో సైజ్ ఇవ్వండి. లైక్ హైట్ వచ్చి 4 ఇచ్చాను నేను. ఆటోమేటిక్గా అది ఫోటో సైజ్ అనేది తగ్గుతుంది. సో ఈ ఫోటోని మీరు ఇలా డ్రాగ్ చేసి కూడా ఫోటోని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయొచ్చు, అంటే ఫోటో సైజ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ ఫోటోని క్రాప్ చేయాలి. ఇది ఫుల్ ఫోటోలా ఉంది, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా మార్చడానికి క్రాప్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫోటోని క్రాప్ చేయొచ్చు. ఇలా జస్ట్ ఈ బ్లాక్ పాయింట్స్ని ఇలా పట్టుకొని జరుపుతూ మీకు ఎంతవరకు ఫోటో కావాలో ఆ ఏరియాని ఇలా సెలెక్ట్ చేస్తూ వెళ్ళండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఫోటో అనేది క్రాప్ అవుతుంది. క్రాప్ అయిన ఫోటోకి మీరు ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ లాగా డిస్ప్లే చేయడానికి ఫోటో సైజ్ 4 అని టైప్ చేసుకోండి, సెట్ చేసుకోండి. ఇది పాస్పోర్ట్ సైజ్లోకి చేంజ్ అవుతుంది. సో దీనికి బార్డర్ అప్లై చేయడానికి ఇక్కడ బార్డర్ లైన్స్ ద్వారా మీరు వీటికి బార్డర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాబట్టి మీరు ఒక సింపుల్ బార్డర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో బార్డర్ సైజ్ని ఇక్కడి నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. బార్డర్ సైజ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీరు బార్డర్ సెట్ చేసిన తర్వాత ఈ ఫోటోకి కొన్ని కరెక్షన్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి మీరు ఫోటో కరెక్షన్స్ చేయొచ్చు. సో వాటికి కావాల్సిన బ్రైట్నెస్, సో మీకు కొంచెం డార్క్ కావాల్సిన డార్క్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు ఇలా ఫోటో కరెక్షన్స్ సింపుల్ 1 క్లిక్తోనే కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మేబీ మీకు బ్లాక్ అండ్ వైట్ కావాల్స్తే బ్లాక్ అండ్ వైట్ ఫోటోనైనా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మల్టీ ఫొటోస్ని మీరు ఇన్సర్ట్ చేయడానికి కంట్రోల్ ప్రెస్ చేస్తూ జరుపుతూ వెళ్తే సో మీకు మోర్ ఫొటోస్ అనేటివి ఇక్కడ వచ్చేస్తాయి. ఇలా జరుపుతూ వెళ్ళండి, కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఆ ఫోటోని ట్రాక్ చేస్తే రిమైనింగ్ ఫొటోస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.